ఈరోజు మన రెసిపీ పాలక్ సాంబార్. పాలకూరతో మనం సాంబార్ చేస్తున్నాం. అది కూడా చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో. ఫస్ట్ 2 కట్టల పాలకూరని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, 1 కప్పు కందిపప్పు. కందిపప్పు ఎంత తీసుకున్నానో ఎర్రపప్పు కూడా అంతే. 2 సమానంగా తీసుకొని ఫస్ట్ వీటిని మనం వాష్ చేసుకోవాలి. నీళ్ళేసి ఒక 2 సార్లు వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పప్పు మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇందులో టమాటాలు, ఒక 2 టమాటాలు, అలాగే ముందుగానే కడిగి పెట్టుకున్న పాలకూర, కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, కొన్ని సాంబార్ ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్లు రానివ్వాలి. కుక్కర్కి 3 విజిల్లు వచ్చాయి. సో ఇప్పుడు నేను కొంచెం ఇలా బీట్ చేసుకున్నాను. మీరు కావాలి అంటే చల్లగైన తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు, లేదా పప్పు కవ్వంతో మొత్తం ఇలా మెత్తగా చేసేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకోవాలి. కొన్ని ఇందులో ఆవాలు, కాస్త జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సాంబార్ ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి 2 ఇలా మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవడమే. కొద్దిగా పసుపు, కాస్త ఇంగువ, చిన్న టమాటా ఒకటి, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకున్న ఇందులో గుజ్జు వేసేసుకోవాలి. కాస్త మరగనివ్వాలి. ఇలా కాస్త మరిగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకేముంది, బాగా మరిగించుకోవడమే. వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది సూపర్ అసలు. అయితే ఈ రెసిపీ చేసేటప్పుడు కొంతమందికి కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. పాలకూర టమాటా 2 మిక్స్ చేసి కుక్ చేయకూడదు అని కొంతమంది అంటారు. వద్దు అనుకుంటే మీరు అవాయిడ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఏం కాదండి, మేము హోటల్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. యాక్చువల్లీ ఇట్స్ అ మిత్. మీకు కనుక అలాంటి కంప్లైంట్స్ ఉంటే మీరు టమాటోని అవాయిడ్ చేసుకోండి. లేదు మాకు పర్లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఒక 5 మినిట్స్ ఉడికిందంటే అయిపోయినట్టే పాలకూర సాంబార్. అంతే, ఇలా మరిగిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి మీరు ఉప్పు టేస్ట్ చూసుకోండి. పప్పులో వేసిన ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. దట్స్ ఇట్.